రెబెల్ స్టార్ 'ప్రభాస్'. ఇప్పుడు మన ఇండియాలో పెద్ద సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది 'ప్రభాస్' మాత్రమే. ఒకప్పుడు 'రజనీకాంత్' వచ్చేసి ఇండియాకి సూపర్ స్టార్‌గా ఉండేవాడు. అయితే ఇప్పుడున్న జనరేషన్‌లో ఆ ప్లేస్‌ని 'ప్రభాస్' వచ్చేసి సొంతం చేసుకున్నాడు. అయితే అంత ఈజీగా సూపర్ స్టార్ ఎవరైపోరు. 'ప్రభాస్' వచ్చేసి సూపర్ స్టార్ అవ్వడం వెనకాల ఒక రీజన్ ఉంది. అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియోలోకి వెళ్ళే ముందు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి డిసిప్లిన్. మన రెబల్ స్టార్ ఎప్పుడు చాలా డిసిప్లిన్గా ఉంటాడు. ఎప్పుడైనా ఒక యాక్టర్కి కావాల్సింది హార్డ్ వర్క్ మాత్రమే కాదు, డిసిప్లిన్ కూడా. ఇప్పుడు ఒక యాక్టర్ ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ డిసిప్లిన్ లేకపోతే మాత్రం ఇండస్ట్రీలో నిలబడలేడు. మీరు చూసుకున్నట్టయితే చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ వచ్చేసి హార్డ్ వర్క్ అనేది చేస్తారు, కానీ డిసిప్లిన్గా మాత్రం ఉండరు. అందుకే చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ వచ్చేసి ఫెయిల్ అవుతారు. ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో నిలబడలేకపోతారు. కానీ ప్రభాస్ని చూసినట్టయితే చాలా డిసిప్లిన్గా ఉంటాడు. వేరే యాక్టర్స్ని ఒక మాట కూడా అన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా పెద్దగా ఓవర్ యాక్షన్ చేయడు. అలాగే సినిమా రికార్డుల గురించి కూడా పెద్దగా మాట్లాడాడు. ఎక్కడైనా సరే తన పనిని తను చేసుకుంటూ పోతాడు. చాలా డిసిప్లిన్గా ఉంటాడు. అందుకే ప్రభాస్ వచ్చేసి ఇండియాలోనే సూపర్ స్టార్గా ఉన్నాడు. నెంబర్ 2, హార్డ్ వర్కింగ్. ప్రభాస్ చేసిన హార్డ్ వర్క్ అనేది ఏ యాక్టర్ కూడా చేయలేడేమో. ఇప్పుడున్న జనమంతా బాహుబలి క్రెడిట్స్ వచ్చేసి రాజమౌళికి ఇస్తున్నారు. కానీ బాహుబలి సినిమా కోసం ప్రభాస్ వచ్చేసి 5 ఇయర్స్ కష్టపడ్డాడు. ఈ 5 ఇయర్స్ గ్యాప్లో వేరే సినిమాకో చేయలేదు. ఈ సినిమా కోసం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు. బట్ స్టిల్ క్రెడిట్స్ అంతా రాజమౌళియే తీసుకున్నాడు. ప్రభాస్ ప్లేస్లో వేరే హీరో గనక ఉన్నట్టయితే ఈ గ్యాప్లో 2-3 సినిమాలు తీసుకునేవారు. ముఖ్యంగా మన విజయ్ తలపతి అయితే ఈ గ్యాప్లో 4-5 సినిమాలు తీసేవాడు. మీరు చూసుకున్నట్టయితే ఈ సినిమాలో నటించిన రానా అయితే ఈ సినిమా చేస్తున్న టైంలో 2 సినిమాలు తీశాడు. ఒకటి వచ్చేసి 'ఘాజీ', ఇంకోటి వచ్చేసి 'నేనే రాజు నేనే మంత్రి'. సో ప్రభాస్ కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సినిమా తీశారు. కానీ ప్రభాస్ మాత్రమే ఏ సినిమా చేయకుండా ఉన్నాడు. అలాగే ఈ సినిమాకి ఎక్కువ డబ్బులు అవుతున్నాయని తాను మనీ కూడా ఎక్కువ తీసుకోలేదు. కేవలం 20 కోట్లు మాత్రమే తీసుకున్నాడు. అంటే అంత పెద్ద 'బాహుబలి' సినిమాకి 20 కోట్లు మాత్రమే తీసుకున్నారు. చెప్పాలంటే ఇంత పెద్ద సినిమా తీసినందుకు 100 కోట్లు తీసుకోవాలి. కానీ ప్రభాస్ మాత్రం ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించి తక్కువ తీసుకున్నాడు. ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టర్ అలాంటిది. ఎప్పుడైనా సినిమా గురించి ఆలోచిస్తాడు కానీ డబ్బుల గురించి అసలు ఆలోచించడు. రీజన్ నెంబర్ 3, ఎదుటివారికి సాయం చేయడం, ఇంకా రెస్పెక్ట్ ఇవ్వడం. ప్రభాస్ ఎప్పుడు ఎదుటివారికి రెస్పెక్ట్ అనేది ఇస్తాడు. కేవలం సీనియర్ యాక్టర్స్కి మాత్రమే కాదు, తనకంటే చిన్న యాక్టర్స్కి కూడా రెస్పెక్ట్ అనేది ఇస్తాడు. ఇలా ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాడు కాబట్టే ఈరోజు సూపర్ స్టార్గా ఉన్నాడు. అలాగే ఎదుటివాడికి హెల్ప్ అనేది చేస్తాడు. మీరు చూసినట్టయితే కరోనా టైంలో చాలా హెల్ప్ చేశాడు. కరోనా టైంలో 4 కోట్లని డొనేట్ చేశాడు. అలాగే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో చాలా హెల్ప్ చేశాడు. కేవలం సినిమాలో మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా రాజు అనిపించుకున్నాడు. అలాగే ప్రభాస్కి ప్రకృతి మీద ఉన్న ప్రేమతో 1650 ఎకర్స్ని అడాప్ట్ చేసుకున్నాడు. అలాగే చాలా హాస్పిటల్స్కి కూడా డొనేట్ చేశాడు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 సూపర్ స్టార్గా ఉన్నాడు. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.